ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి అమెజాన్ లింక్ అయితే రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. అంటే లాస్ట్ టైం డ్యామేజ్ అయితే అయింది కదా, ఆ ప్రోడక్ట్ అయితే వచ్చింది రిప్లేస్మెంట్. మనకైతే అమెజాన్ లింక్ అయితే రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. లాస్ట్ టైం ఇదే ప్రోడక్ట్ మనకి డ్యామేజ్ అయింది, మనమైతే రిప్లేస్మెంట్ అయితే పెట్టుకున్నాము. ఆ ప్రోడక్ట్ అయితే మనకైతే రిసీవ్ అయితే అయింది. ఇంకా ప్యాకింగ్ అయితే అమెజాన్ అడిషనల్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయలేదు, ఏదైతే బ్రాండ్ బాక్స్ ఉందో అలానే ప్రొవైడ్ చేసినారు. ఇంకా అన్బాక్సింగ్ అంతా కానీ చూసే ఉంటారు. ఇలా అయితే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ కానీ నాకైతే ఇష్యూ అయితే ఉంది ఫ్రెండ్స్, రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ అని ఇష్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ ఏం ఇష్యూ అంటే ఇక్కడ వీడియోలో స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను చూడవచ్చు. ఇక్కడైతే స్క్రాచెస్ లైట్గా పెన్లో ఇంక్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్లో సెకండ్ డిసప్పాయింటర్ ఏమంటే మసాజ్ క్యాప్ అయితే ఉంది కదా, అది వేసి మనము రన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా క్యాప్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు స్లో మూమెంట్లో మనైతే రిమూవ్ అయితే కాకూడదు, ఇదైతే రిమూవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక డిసప్పాయింటర్ ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా అయితే రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ కానీ మనకైతే డిఫెక్ట్ స్క్రాచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సెల్లర్ దగ్గర అయితే మొత్తం డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఈ సెల్లర్ అయితే సెండ్ అయితే చేస్తున్నారు. అండ్ నేనైతే అమెజాన్ కస్టమర్ కేర్కి అయితే జరిగిన ఇష్యూస్ అన్నీ చెప్పి రిటర్న్ అయితే రేస్ చేసినాను. అండ్ నాకైతే రీఫండ్ అయితే వచ్చేసింది. అందులో కానీ ఒక ₹5 అయితే కట్ చేసుకున్నారు. అంటే సంథింగ్ ఏదో హ్యాండ్లింగ్ చార్జెస్ ఇవి అవి చెప్పి ఒక ₹5 కట్ అయింది. రిమైనింగ్ అమౌంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అమెజాన్ కస్టమర్కి సర్వీస్ అయితే బాగుంది, కానీ ఈ సెల్లర్ దగ్గర ఇంకా అయితే మొత్తం డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ సెండ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్.